స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎస్ విజయబాబు గారు, సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మ పరిరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే సినిమాల్లో మనం మామూలుగా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన క్యారెక్టర్లు వేస్తూ ఉంటారు, ఆ నటనతో ప్రజల్ని మెప్పిస్తూ ఉంటారు చాలామంది నటులు. సో రాజకీయాల్లో కూడా ఇది వచ్చేసిందా అని అనిపిస్తోంది. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలేంటి, ఈరోజు దుర్గమ్మ గుడి దగ్గర మాట్లాడిన మాటలేంటి? ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది చూసి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి నిజంగా రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో గనక పాలన సాగుతూ ఉంటే తక్షణం ముందు పవన్ కళ్యాణ్ని మంత్రి పదవి నుంచి ఉద్వాసన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గవర్నర్ గారు తక్షణం జోక్యం చేసుకోవాలి. ఎందుకు అనేది తర్వాత చెప్తారు. అంతకంటే ముందు ఇందాక మన సోదరుడు మహేష్ ఒక ఇది గుర్తు చేశాడు కాబట్టి, సనాతన ధర్మం, అసలు సనాతన ధర్మంలో శక్తి మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఓం తేజోసి తేజోమయి దేహి, వీర్యమసి వీర్యమయం దేహి, బలమసి బలమయం దేహి, సహాసి సహోమయి దేశి. అంటే ఓ భగవంతుడా, నీకున్నటువంటి ఈ సకల లక్షణాలన్నీ కూడా మాకు ఇవ్వండి. సహాసి సహోమయి దేశి అంటే నీకు ఏ సహనం అయితే ఉందో ఆ సహనాన్ని కూడా నాకు ఇవ్వు ప్రభు అనేటువంటిది సనాతన ధర్మంలో శక్తి మంత్రం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఇదే సనాతన ధర్మంలో మనందరికీ చాలా మందికి తెలిసినటువంటిది ఏంటంటే, ఓం భద్రం కర్ణేసి శృణయామ దేహ, భద్రం పశ్యేమ వీరజత్రాహ, స్థిరైరంగై తుష్టువాం స్వస్తునోభిః. అంటే ఈ భద్రం కర్ణేభి శృణయామ దేహ, ఈ చెవులకి మంచి మాటలే వినేటటువంటి అవకాశం ఇవ్వు, ఈ కళ్ళకి మంచి దృశ్యాలను చూసేటువంటి అవకాశం ఇవ్వు, స్థిరైరంగై తుష్టువాం స్వస్తునోభి, ఈ శరీరానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఇది ఇవ్వమని చెప్పని, ఇది సనాతన ధర్మంలో ఉండేటువంటిది. ఇది ఈ రెండింటికి కూడా కించిత్తు పాటించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే మనది దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళం మనం. మనకు అది విధానం, జీవన విధానం. మనం ఎప్పుడు బయటికి చెప్పుకోం, కానీ ఈ రోజున అతనికి నినాదం. ఆ నినాదాలు ఏంటంటే అవకాశవాద ప్రాతిపదిక ఎప్పటికంటే అప్పుడు మార్చేస్తుంటాడు. ఆ రోజున విప్లవకారులాగా ఎర్ర టవలు వేసుకొని చెగు వీరాన్ని పట్టుకొని విప్లవం విప్లవం, ఈ హిందువులు ఇదంతా దీన్ని మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది, ప్రధానమైనటువంటి సమాజాన్ని చీలుస్తుందంతా కూడా హిందువులని ఆవేశంతో ఊగిపోయినటువంటి ఆ రోజున ఆ వ్యక్తి ఇవాళ పచ్చి అవకాశవాదంగా సనాతన ధర్మం కోసం ఈయన చచ్చిపోతాడు. సనాతన ధర్మం కోసం నువ్వు చావక్కర్లేదు, సనాతన ధర్మం కోసం నిజంగా నువ్వు అంత కట్టుబడి ఉంటే దాన్ని ఇంటి నుంచే ప్రారంభించిందా మన సోదరుడు చెప్పినట్టుగా, నీ సతీమణిని హిందూ మతంలోకి మార్చు, నీ పిల్లల్ని హిందూ మతంలోకి మార్చు. అక్కడ నుంచి ఏది గొడ్డు మాంసం వివేకానంద స్వామి తిన్నాడని నేనైతే చదువుకోలేదు, కానీ వివేకానంద స్వామి హిందూ మత ప్రచారం కోసం ఆయన ఆకలితో రోజుల తరబడి అమెరికాకి వెళ్ళి ఆయనకు అవకాశం వచ్చేంత వరకు కూడా పస్తులు పడుకొని మరి ఆయన దీని కోసం ప్రచారం చేశాడని మాత్రం నేను చదువుకున్నది. అది హిందూ ధర్మం అంటే. ఆది శంకరాచార్యులు ఆయనకి ఎంత ఆకలితో నకనకలాడుతున్నా కూడా ఈ సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మ ప్రతిష్ఠ కోసం ఈ భారతదేశం మొత్తాన్ని కాలినడకన చేసినటువంటి జగద్గురు ఆదిశంకరులు వారు. అది సనాతన ధర్మం. సనాతన ధర్మం గురించి అసలు ఏ కోశాన్ని చూసినా కూడా ఇతనికి అర్హత లేదు. అదే ఆ విషయం అలా ఉంచితే, ఇక ప్రాయశ్చిత్త దీక్ష, సనాతన ధర్మం గురించి కించిత్ అవగాహన ఉంటే ప్రాయశ్చిత్త దీక్ష అని అంటే, ప్రాయశ్చిత్త దీక్షకి ఇందాక చెప్పినట్టుగా తప్పు చేసినటువంటి వాళ్ళు దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రాయశ్చిత్త దీక్షలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. యజ్ఞ యాగాలు కానీ, లేకపోతే దీక్ష వహించడం కానీ, మెడిటేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది ప్రాయశ్చిత్త దీక్ష. అది తప్పు చేసిన వాళ్ళు కాశీ యాత్రకి వెళ్ళడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవేమీ లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చి సినిమా షూటింగ్లకి వెళ్ళి చేయటం. ఇంకొక హాస్యాస్పదమైన అంశం ఏంటంటే, నాకు పోతిన మహేష్కి తెలిసినంత వరకు, మేము బెదవాడలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం కాబట్టి, అమ్మవారి గుడికి మెట్ల పూజ ముత్తైదువులు చేస్తారు. నాకు తెలిసినంత, మా ఇద్దరికి తెలిసినంత మెట్లు కడిగి పొట్టు పెట్టేటువంటి ఈ ప్రక్రియ
ముత్తైదువులు చేస్తారు. మరి మగవాళ్ళు చేసినట్టు మేమైతే చూడలేదు. ఆ అంశాన్ని అలా ఉంచితే ఏమో ఈ ప్రాయశ్చిత్త దీక్షలో మగ ముత్తైదువులు కూడా చేయొచ్చేమో. చెప్తానండి, దాన్ని డిస్టర్బ్ చేయదు కొద్దిగా. ఇది ముత్తైదువులు చేసేటువంటి ప్రక్రియ, దానికి ప్రాయశ్చిత్త దీక్షకి లింక్ ఏంటో తెలియదు. ఆ విషయం అలా ఉంచితే సనాతన ధర్మం గురించి తెలిసినటువంటి వాళ్ళు, అంటే మొత్తం సర్వం అంతా కూడా శక్తిమయమే కాదంటలేదు. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి విధంగా సర్వం శక్తిమయమే, కానీ పద్ధతులు పాటించేటప్పుడు, సనాతన ధర్మంలో పద్ధతులు పాటించేటప్పుడు అక్కడ అపచారం జరిగిందని మీరు భావిస్తున్నది వైష్ణవ క్షేత్రంలో. వైష్ణవ క్షేత్రంలో జరిగితే శైవ క్షేత్రంలో, అంటే శాక్తేయానికి వైష్ణవానికి గార్హ్యపత్యానికి వీటికి కూడా తేడా తెలియనటువంటి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడతాం, పెద్ద కామెడీ. ఇక్కడ ఇది అమ్మవారి గుడి అనేటువంటిది శాక్తేయ క్షేత్రం. జరిగింది నువ్వు అని భావించేదేమో వైష్ణవ క్షేత్రంలో జరిగింది. తర్వాత మెట్ల పూజ అనేటువంటిది అది ప్రక్షాళనకి సంబంధం కాదు. మరి ప్రక్షాళన ఏమిటి అని కనుక అన్నట్లయితే, మీరు చెప్పినటువంటి ఈ శుద్ధి అని చెప్పన్నారే, ఈ శుద్ధి ప్రక్రియ అనేటువంటిది క్రిస్టియానిటీలో ఉంది. కాకపోతే మరి హిందూ మతంలో శుద్ధి ప్రక్రియ ఏంటి అన్నట్లయితే, వైష్ణవ క్షేత్రానికి వచ్చినప్పుడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటి పేరుతో ఆ ప్రాంగణం అంతా కూడా తిరుమంజనంతో వాళ్ళు కూడా ఉత్సాహంగా నాట్యం చేస్తూ మొత్తం ధూపదీపాల అన్నిటితో కూడా చేస్తారు. అది వేద విగ్రహాలకి అన్నట్లయితే పంచామృతాలతో స్నపనాభిషేకం చేస్తారు. మనందరికీ కూడా తెలుసు. అది అది చేయడం అనేది లేదు. మనకు మనం పవిత్రంగా ఉండాలనుకున్నప్పుడు పూజలు ప్రారంభించేటప్పుడు ఓం అపవిత్రో పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సహ అభ్యంతరం శుచి పుండరీకాక్ష అనేటువంటి దీంతో మనం శుద్ధి చేసుకుంటాం, ఆ ప్రదేశాలను శుద్ధి చేస్తాం. ఇది నాకు తెలిసిన సనాతన ధర్మంలో ప్రక్షాళన కార్యక్రమం. ఈయన చేసేటువంటి శుద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో, మనకి సంప్రోక్షణ ఉంది, స్నపన ఉంది, తిరుమంజనంతో శుభ్రం చేయటాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనకు మనం ఇది చేసుకోవటం, ముందు పూజకు ముందు సంకల్పం చెప్పుకోవటం, ఇవి ప్రక్షాళనకు సంబంధించినటువంటి శుద్ధి కార్యక్రమాలు హిందూ మతంలో. నీళ్లతో కడగటాలు వగైరాలు, నీళ్లలో మునగటాలు అనేటువంటివి నాకు తెలిసి క్రిస్టియానిటీలో ఉన్నాయి. దాన్ని కూడా మనం గౌరవించాల్సిందే, కానీ ఏ ప్రక్రియగా ఆ ప్రక్రియ ఉండాలి. తర్వాత వైష్ణవాలయంలో ఉండేటువంటి ఆచారాలు వేరేగా ఉంటాయి, శాక్తేయంలో ఉండేటువంటి ఆచారాలు వేరేగా ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా తెలియకుండా హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడటం అనేటువంటిది ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం అయితే, మరొక అంశం ఏంటంటే, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏ రకమైనటువంటి కులాలకి, మతాలకి, ఈర్ష్యలకి, అసూయ ద్వేషాలకి అతీతంగా మేము పరిపాలిస్తామని చెప్పని చేసినటువంటి ప్రమాణ స్వీకారం ఈ రోజున పబ్లిక్ లోకి వచ్చి, నేను హిందువుని, సనాతన ధర్మం కోసం చచ్చిపోతా, మా మతం అంటూ ఇతర మతస్థుల్ని దూరం చేసావు నువ్వు. అంటే ఇతర మతస్థుల పట్ల నువ్వు ఒక మతాన్ని నువ్వు ఓన్ చేసుకున్నప్పుడు, మతం అనేటువంటిది మన అభిమతం, అది మన స్వాగతం. మనం ఇంట్లో చేసుకునేటావో బయట చేసుకుంటావో చేసుకో, బట్ ఉప ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యతలు స్వీకరించినప్పుడు నువ్వు అన్ని మతాల వారందరికీ కూడా నువ్వు మంత్రివి. ఆ సంగతి మరిచిపోయి నువ్వు ఒక కరడు గట్టినటువంటి హిందూ తీవ్రవాదిలాగా, అంటే వీటిని ఏమంటారంటే ఛద్మ వేషధారులు అంటారు. నిజంగా కూడా హిందూవాది కాదు, కానీ ఛద్మ వేషధారులు అంటారు వీళ్ళని. ఈ ఛద్మ వేషధారి చేసినటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఇవి నిజమైనటువంటి హిందూ కూడా ఈసరిస్తున్న పరిస్థితి అంటానికి ఇందాక మీరు ఆయన నరేంద్ర జైన్ గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. సిసలైన కరుడు గట్టిన హిందూవాది ఎవరు అని అంటే, ఈ దేశంలో సంచలనాత్మకమైనటువంటి హిందూ మతం కోసం పోరాటాలు, న్యాయ పోరాటాలు చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు. సుబ్రహ్మణ్య స్వామి గారు నిన్న ఏమన్నారు మనం విన్నాం. ఆయన చెప్పాడు, పదే చెప్పాడు, చంద్రబాబు ఈజ్ అ లయర్, హిస్ గవర్నమెంట్ విల్ నాట్ కంటిన్యూ 5 years, ఐ నో అబౌట్ హిమ్ అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ విషయాన్ని అలా ఉంచితే పాపం ఏమన్నాడండి ఆయన యాక్టరు, ఒక ప్రకాష్ రాజు అన్నది ఏంటి, చాలా పెద్ద మనిషి తరహాగా ఇప్పటికే ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, దీన్ని ప్రెసిపిటేట్ చేయకుండా నా ఫ్రెండ్, నా మిత్రుడు చెయ్యాలని ఒక సహనటుడుగా అన్నాడు. పాపం కార్తీ అనేటువంటి హీరో అయితే ఆయన ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఈ టైంలో ఇది ఇలా మాట్లాడొద్దు అని చెప్పానంటే
మరి ఆయన అది మాట్లాడద్దు అంటే లడ్డూ గురించి మాట్లాడద్దు అన్నప్పుడు పాచిపోయిన లడ్డూలు అని పదే పదే లడ్డు ఏది తిరుపతి ప్రాంగణంలోనే కదా సాక్షాత్ మాట్లాడింది. వెంకన్న స్వామి సాక్షిగా ఆ రోజు మోడీ అన్నారు, పాచిపోయిన లడ్డు ఈ రోజు చేతిలో పెట్టారు అన్నారు. నువ్వు నోటికి హిందువులను నువ్వు తిట్టచ్చు, అసలు హిందువులే ఇటు మొత్తానికి ఇందా మీరు ప్లే చేసినటువంటి వీడియోలోనే హిందువులే దీనికి పూర్తిగా కారణం అని చెప్పి అంటాడు. మతాల్ని రచ్చగొట్టేది ఇదంతా నువ్వు మాట్లాడచ్చు. పాపం ఏదో వాళ్ళు ఏదో పెద్ద మనిషి తరహాగానో ఒక సమాజంలో బాధ్యత ఉన్న పౌరులుగా వాళ్ళు మాట్లాడితే అంటే నువ్వు మొత్తం ఈ సూడో హిందూయిజాన్ని ఒక గంప కొత్తగా నీదే సర్వ హక్కులు పేటెంట్ హక్కులు నువ్వేమైనా తీసుకున్నావా? అలాగే ఉంది ఆయన మాట్లాడింది కూడా ఒకసారి వినిపిస్తాను సార్. ఏం తెలుసని హిందూ మతం గురించి అంటే ఇదంతా ఒక హిపోక్రసీ అండి. ఆత్మవంచన వాస్తవాల గురించి అంటే మళ్ళీ ఒక్కటే ఫిక్షన్ తెచ్చిస్తున్నా నేను. ఇదేంటంటే జరిగిన సంఘటన పట్ల పబ్లిక్ ని కన్విన్స్ చేసేటువంటి పబ్లిక్ ని కానీ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారిని కానీ కన్విన్స్ చేసే కెపాసిటీస్ క్యాపబిలిటీస్ లేక కన్ఫ్యూజ్ చేయడం. రైట్, యు హావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ టు కన్విన్స్, సో యు హావ్ చూజన్ టు కన్ఫ్యూజ్ ద పబ్లిక్. రైట్, దట్స్ ఆల్. రైట్.